ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇక్కడి నుంచి కాలు బయట పెడితే అది అత్తారింటికే అవ్వాలి. మా పరువు తీసాక దీన్ని చంపి శవానికైనా తాళి కట్టిస్తా. నా మాట నెగ్గించుకుంటా. ఆపండి 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 ఆపండి. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారు? పెద్దమ్మ, గౌరి అక్కని చంపేశారు. మహా అంటే నన్ను కూడా చంపేస్తారు. తర్వాత మా నాన్నకి ఆడపిల్లలెవరూ లేరు. నీకు అసలే లేరు. ఉన్నది ఇద్దరు అబ్బాయిలే. వద్దు శివ, శివ దయచేసి నువ్వే మాట్లాడుకో. మాట్లాడకపోతే నీలా శవంలా బ్రతకాల్సి వస్తుంది. మాట్లాడితేనే కనీసం శవంగా మారి ప్రశాంతంగా సమాధిలో ఉండొచ్చు. పుస్తకాలు కాల్చినా సరే నీ మనసులో కోరిక కాల్చుకోకుండా ఊరి జనం ముందు నా మర్యాద తగలబెట్టాలనే నువ్వు పోయి పరీక్షలు రాశావు. నువ్వు పాస్ అవుతావో లేదో తెలియదు గాని మాకు పరీక్షలు పెడితే మాత్రం నువ్వు తలొంచుతావు, మేం నగ్గుతాం. ఏంటి పెద్దనాన్న, నేనేం తప్పు చేశాను? ఈ ఇంటి పరువు ఎలా పోయిందని అనుకుంటున్నారు? ఊళ్ళో వాళ్ళన్న మాటలు అప్పుడే మర్చిపోయారా? మీ పిల్లల్ని చదివించొచ్చు కానీ మిగతా వాళ్ళెవరిని బాగుపడనివ్వరని నిలదీస్తారు. చివరికి గంగా బావకి క్షమాపణ చెప్పి పంచాయతీలో తలంచుకున్నారు మీరు. రే పెద్దోడా, నీ పెండ్లం ఏమీ తెలియని నంగిలా ఉంటది గాని ఇన్నాళ్ళు వంగిపోయిన మొక్కలా ఉన్న శివపార్వతి ఇప్పుడు నిటారుగా మానులా తయారయ్యిందే. దానికి కారణం నీ పెళ్ళం తిరుపతమ్మా. భయపడకు తిరుపతమ్మా, దాన్ని సావగొట్టినట్టు నిన్ను కూడా కొట్టి పారేస్తాననుకోకు. గాడి తప్పుతున్న ఆడపిల్లని అదుపులోకి తీసుకురావాలనంటే దాని మెడన మంగళసూత్రం పొడేయాలా? అమ్మా, మంచి రోజులు లేవని పంతులు గారు చెప్పారు. మనం చెప్పినట్టు ఉంటూ మంచిగా వింటే ప్రతిరోజు బాగుంటాది. ఎదురు తిరిగితే దశమి రోజు కూడా మన దశని మారుస్తాదిరా. ఏం చేస్తావో ఎట్టా చేస్తావో నాకు అనవసరం. 7 దినాల్లో ఇది 7 అడుగులు ఎయ్యాలా? నాన్న ఎప్పుడు మాట్లాడినా ఆపేయమని అరిచేవాణ్ణి. ఇప్పుడు అడ్డుకోలేదంటే ఆయన చెప్పింది నిజమనే కదా. అమ్మ గురించి మాట్లాడినా నువ్వేం అనలేదేంటన్నయ్యా? అమ్మ గురించి ఏ ప్రస్తావన తీసుకురాకుండా మీరు బావుంటే చాలు అనేసి మిమ్మల్ని కంటికి రెప్పలా పెంచాను. కానీ ఈరోజు మీరు ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయారంటే శివని పరీక్ష రాయించడానికే కదన్నయ్యా. తను రాసే పరీక్ష కోసం మీరు వెళ్ళిపోయి నా పరువు తీస్తారా? మేం చేసిందైతే తప్పు కాదు కదన్నయ్యా. మీరు చేసింది తప్పు కాదమ్మా, నేను తప్పు చేశాను. మిమ్మల్ని సరిగ్గా పెంచక నేనే తప్పు చేశాను.
4ంటికి నలుగురు చెల్లెల్ని తీసుకుని రాలేనందుకు నాలపై కొరడా దెబ్బల శిక్ష పడాల్సిందే. మీరు చెప్పలేదని కాదు, మీరు చెప్పట్లేదు అంటే నా పెంపకంలో తేడా ఉందనే కదా, ఏదో లోపం ఉందనే కదా. లేదంటే కొరత ఉంది. మీకేం కావాలో నాకు తెలీదు. నాకు చెప్పాల్సిన అవసరం లేదని మీరనుకున్నారు. నేను తప్పు చేశాను. అన్నయ్య 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 వద్దన్నయ్య అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య. క్షమించన్నయ్య. పంచాయతీలో కూడా మా కోసం దెబ్బలు తిన్నావు, ఇప్పుడు కూడా మా కోసం దెబ్బలు తింటున్నావు. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళమన్నయ్య. ఇక జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడు చేయమన్నయ్య. ఏం జరిగినా నీకు చెప్తాం. మమ్మల్ని క్షమించన్నయ్య. దేవుడి మీద ఒట్టన్నయ్య. కావాలంటే కర్పూరం చేతిలో పెట్టుకొని వెలిగించుకొని ప్రమాణం చేయమన్నా చేస్తామన్నయ్య. అన్నయ్య జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.